అన్నోన్ గన్మెన్కి జై. షేక్ మొయిస్ ముజాహిద్ని కొట్టిపడేసారు. మనోడు బాగా హఫీజ్ సయీద్కి బాగా జిగానట. ఇక పోయిర్రు ధన్మని లేపేసారు. పాకిస్తానీ పోలీస్ పైజామాలు వేసుకోకుండా మొత్తం పాకిస్తాన్ అంతా జల్లడ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుందట. నిజంగా చెప్పాలని అంటే ఉంచాలన్నా పీకాలనా అని అంటే వీడు డీప్ ఇన్ఫిల్ట్రేషన్ అని అంటే చొరబాటుదారులకు బాద్షా వీడు, జిల్లేకి లాయి కరెక్ట్గా చెప్పాలనంటే. ఇప్పుడు ప్రపంచ దేశాలల్లో ఈ అన్నోన్ గన్మెన్కి జై మనం అన్నప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే ఒక వీక్ స్టేట్ అయిపోయింది టెర్రరిజంని కంట్రోల్ చేసుట్లా. హఫీజ్ సయీద్ కుద్దని అన్నాడు ఏందని అంటే నా ఫ్యామిలీని చిన్న భిన్నం చేసి పడేసిండ్రు ఆపరేషన్ సింధూర్లానని. ఇక్కడ భారత్కి దుష్మన్కు టికానే లగానే వాళ్ళతో జిందా రైనా చెయ్యనతో మా ఆయువు పోసుకొని కూడా వాళ్ళు 1000 సంవత్సరాలు బతకాలన్నది నా కోరిక. ఇవాళ ఏవైతే పాకిస్తాన్ టెర్రరిస్టులకు సేఫ్ హౌస్ అని అనుకున్నారో ఇవాళ అన్నోన్ గన్మెన్ పుణ్యాన అవి నో మోర్ సేఫ్ అయిపోయినాయి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకుప్. ఎందుకు గిరీష్ నవ్వు అని అంటే అన్నోన్ గన్మెన్కి జై మళ్ళొకసారి ఎందుకు అని అంటే ద హంట్ కంటిన్యూస్ ఇన్ పాకిస్తాన్. వేట కొనసాగుతుంది. నేను మాట్లాడడం కాదురా నైనా, నా మీద ఏడ్స్ సావకండి. పాకిస్తాన్ మే ఆతంకి పర్ హమ్లా, లష్కరే తైబా కా ఆతంకి షేక్ మొయిస్ ముజాహిద్ కొట్టిపడేసారు. షేక్ మొయిస్ ముజాహిద్ని కొట్టిపడేసారు. మనోడు బాగా హఫీజ్ సయీద్కి బాగా జిగానట. ఇక పోయిర్రు ధన్మని లేపేసారు. అయితే మనోడు గురించి కొంచెం జర మాట్లాడాలని అంటే ఫ్రెండ్స్, షేక్ మొయిస్ ముజాహిద్ గురించి. లష్కరే తైబా కమాండర్ షేక్ మొయిస్ ముజాహిద్ ఎవరైతే ఉన్నారో ఆయనని అన్నోన్ గన్మెన్లు, గుర్తు తెలియని వ్యక్తులు మన పంజాబ్లో ఏదైతే పాకిస్తాన్ పంజాబ్ ఉంది కదా అక్కడ ఆయనని హతమార్చారు. మొయిస్ రెసిడెన్స్లో జరిగింది ఇది. గన్మ్యాన్ మల్టిపుల్ రౌండ్లు ఫైర్ చేసిరట. ఆయనని హాస్పిటల్ తీసుకుపోయే లోపలనే మనోడు 72 హూర్ ముబారక్ అని చెప్పిండట. పాకిస్తానీ పోలీస్ పైజామాలు వేసుకోకుండా మొత్తం పాకిస్తాన్ అంతా జల్లడ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుందట. లొకేషన్ ఎక్కడైంది అని అంటే కోట్ రాధాకిషన్, కసూర్ డిస్ట్రిక్ట్, మన పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో. ఇది డే లైట్ అటాక్, మల్టిపుల్ రౌండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ షేక్ మొయిస్ ముజాహిద్ గాడు ఎవరు అని చెప్పి మాట్లాడితే లష్కరే తైబా సీనియర్ ఆపరేటివ్ అంట, హఫీజ్ సయీద్కి చాలా దగ్గరట, మేజర్ రిక్రూటర్ అట, ఈయనకు కమాండర్ అని బిరుదు కూడా ఉందంట. ఈయన భారత్కి సంబంధించి చాలా అటాక్లు కూడా వెనకటికి చేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నిపుణుల వాదన. ఈయన ఆపరేషనల్ హిస్టరీ ఎట్లుంటుంది అని అంటే లష్కరే తోయిబాతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉన్నాడు, మంచి దగ్గర సంబంధాలు ఇక హఫీజ్ సయీద్తో ఉన్నాడు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. జనరల్గా టెర్రర్ స్ట్రాటజీ ప్లాట్ చేయడము, దానికి లాజిస్టిక్స్ సప్లై చేయడము మనోనికి వెన్నతో పెట్టిన విద్య. అయితే మనోడు క్రాస్ బార్డర్ మాడ్యూల్స్లలో డిజైన్ చేయడం, అంటే బార్డర్ దాటి ఇక్కడ మన భారతదేశంలోకి పంపించుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు లాజిస్టిక్స్ సపోర్ట్ చేసుడు, లాజిస్టిక్స్ సపోర్ట్ చేసిన తర్వాత టెర్రర్ మాడ్యూల్ని కంప్లీట్గా స్ట్రాటజైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుడు, వీడికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఖుషి ఖబర్ ఏంటంటే ఇట్లాంటి ప్యాటర్న్ ఏదైతే అన్నోన్ గన్మెన్కి జై ఉన్నాయి చూడు, ఇట్లాంటివి పాకిస్తాన్లో జర ఎక్కువ అయిపోయింది. ఈ సిగ్నేచర్ ప్యాటర్న్ అయిపోయింది. అన్నోన్ గన్మెన్, 0 అరెస్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. జో భీ హై 72 హూర్ ఆప్ లోగోంకో ముబారక్ అని చెప్పి రక్షక బలగాలు మాట్లాడుతున్నాయి. స్ట్రాటజిక్ కంటెస్ట్, మనం ఏదైనా స్ట్రాటజిక్ కంటెక్స్ట్ తీసుకొని మాట్లాడితే ఈ అన్నోన్ గన్మెన్లది ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ యొక్క ఇన్స్టెబిలిటీని మనకు పరిచయం చేస్తుంది. పాకిస్తాన్లో ఏదైతే ఇన్సెక్యూరిటీ పెరుగుతున్నది చూడు ఈ టెర్రర్ గ్రూప్ మధ్యలలో, ఇది కూడా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఐ సైలెంట్ ఉన్నది కంప్లీట్ ఈ ఆపరేషనల్ దీని మీద. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళలో ఏమైనా ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిందనుకో ఖచ్చితంగా మీ దగ్గర టెర్రర్ ఉత్పత్తి చేసే ఇత్తనాలు, ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇండైరెక్ట్గా పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. సో ఐఎస్ఐ నిజంగా చెప్పాలంటే చాలా సైలెంట్గా పోతున్నది. అయితే ఈ అన్నోన్ గన్మెన్ల తీసుకొని చూస్తే అప్రిషియేట్ చేయాల్సింది ఏంటనంటే ఒక కోవర్ట్ డిస్రప్షన్, ఎవ్వరికి తెలియకుండా ప్రిసిషన్గా పోయి ధన్మని కొట్టుడు, దాని తర్వాత వాడిని మొత్తం క్యాప్చర్ చేసుడు, వాడి నిఘా కరెక్ట్గా పెట్టుడు, రెక్కి కరెక్ట్గా చేసుడు, దాని తర్వాత వాడిని ఎలిమినేట్ చేసుడు ఏదైతుంది చూడు, నిజంగా చెప్పాలని అంటే ఇది ఒక డిగ్నిటీని పెంచుతున్నది అన్నోన్ గన్మెన్లది ఫ్యాక్ట్గా చెప్పాలనంటే. అయితే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని రెక్కి చేయాలి, దాని తర్వాత వాడిని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై మళ్ళీ డిజిటల్ ఐడెంటిటీ టెస్ట్లు చేపియాలి, వాడు తప్పించుకోకుండా మొత్తం సినారియోస్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టాలి, దాని తర్వాత కొట్టాలి. వీసుంటోళ్ళు
నిజంగా చెప్పాలని అంటే ఉంచాలనా పీకాలనా అని అంటే వీడు డీప్ ఇన్ఫిల్ట్రేషన్ అని అంటే చొరబాటుదారులకు బాద్షా వీడు జిల్లేహి లాయి కరెక్ట్గా చెప్పాలనంటే వీడు భారత్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆపరేషన్స్లలో వీడు తోపు వీడికి మంచి మంచి నెట్వర్క్ కూడా ఉంది ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ వింగ్స్తోని ఎక్సెట్రా ఎక్సెట్రా ప్లస్ హఫీజ్ సయ్యద్ చాలా లాయాలిస్టు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ట్రాన్సాక్షనల్ కెపాసిటీ కూడా ఉన్నోడు మిషన్ ఫోకస్డ్ అప్రోచ్గా కొడుతున్నాడు వీడు చాలా అందుకని వీడిని కూడా చాలా మిషన్ ఫోకస్డ్గా అప్రోచ్గా వీడిని లేపేసారు ఇప్పటిదాకా వీడు కోవర్ట్ ఆపరేషన్స్ చాలా చేసిండట ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే ఎయిడెడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఏవేవైతే ఉంటాయో చూడు ఇవన్నిటికీ కూడా బాగా వాడు చేసిండట ఇప్పుడు ప్రపంచ దేశాలల్లో ఈ అన్నోన్ గన్మెన్కి జై మనం అన్నప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా అయిపోయింది అని అంటే ఒక వీక్ స్టేట్ అయిపోయింది టెర్రరిజంని కంట్రోల్ చేసుట్లా మిలిటెంట్స్లలో కూడా ఒక భయం అయిపోయింది హఫీజ్ సయీద్ ఖుద్ అని అన్నాడు ఏందని అంటే నా ఫ్యామిలీని చిన్న భిన్నం చేసి పడేసిండ్రు ఆపరేషన్ సింధూర్లానని ఇక అన్నోన్ గన్మెనే వాళ్ళకు మా ఆయుష్ పోసుకొని కూడా వాళ్ళు చల్లగా బతకాలన్నది చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే భారత్కి దుష్మన్కు టికానే లగానే వాళ్ళతో జిందారైనా చెయ్యనతో మా ఆయువు పోసుకొని కూడా వాళ్ళు 1000 సంవత్సరాలు బతకాలన్నది నా కోరిక ఎందుకంటే మీకు 72 ఊరిని పరిచయం చేస్తున్నాడు కదా ఇవాళ ఏవైతే పాకిస్తాన్ టెర్రరిస్టులకు సేఫ్ హౌస్ అని అనుకున్నారో ఇవాళ అన్నోన్ గన్మెన్ పుణ్యాన అవి నో మోర్ సేఫ్ అయిపోయినాయి కాన్సిక్వెన్సెస్ అర్థమైతే ఇంట్లోకి మరి గుంజి దిన్ దహాడే మల్టిపుల్ రౌండ్స్ మనం చూస్తున్నాం నిజంగా చెప్పాలనంటే ఇది ఒక మోడర్న్ కౌంటర్ టెర్రర్ ప్రిసిషన్ కంట్రోల్డ్ లొల్లి వాళ్ళ ఇంటర్నల్ పాకిస్తాన్లోనే గట్టిగా నడుస్తున్నది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని ఎంకరేజ్ చేద్దామా గిరీష్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇను ఫ్రెండ్స్ మనం ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసి మన ఏజెంట్లని పాకిస్తాన్ పంపిన తర్వాత వాడు పాపం వాళ్ళ ఫ్యామిలీలను వదిలిపెట్టి దినదిన గండంతో పాకిస్తాన్లో బతుకుతూ మొత్తం ఐడెంటిటీ బయటికి తీస్తాడు అంత ఐడెంటిటీ బయటికి తీసి డిజిటల్ ఐడెంటిటీ బయటికి తీసి రెస్పెక్టివ్ కమాండ్ కంట్రోల్తోని ఐడెంటిటీ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేద్దామని అనుకోగానే అప్పట్లో ఏదైనా రాజకీయ ముద్ద ఏదైనా వచ్చిందనుకో మళ్ళీ ఆపరేషన్ మొత్తం వెనకకి తీసుకోవాల్సి వస్తుంది సడన్గా ఒక రిక్వైర్మెంట్ వస్తుంది రాజకీయంగా నేనే ఇసుకు వాపే ठोको ఇసుకు కిసి హాలత్ మే భారత్ కో లేకర్ ఆవు వీని భారత్ తీసుకురండి అని చెప్పి ఒక ఆపరేషన్లో చెప్తారు అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు ఆ దేశంతో మంచి సంబంధాలు ఉండాలి ఈ డిప్లొమాటిక్ టైస్ మెయింటైన్ చేయడానికి ఆ దేశంతో మనము మంచి సంబంధాలు ఉన్నట్టు నటించాలి లేదు అని అంటే వాడికి సెడేటివ్స్ ఇవ్వాలా మత్తు పదార్థాలు ఇవ్వాలా మత్తు పదార్థాలు ఇచ్చి వాడికి తీసుకురావాలా వాడికి తీసుకొచ్చేటప్పుడు మెడికల్ టెస్ట్లు అని చెప్పి మనం సినిమాలలో చూస్తాం నేను గదే స్టోరీలు చెప్తున్నా నేనేమంటున్నానంటే వీళ్ళు ఎన్నో ఆపరేషన్లు చేసిండ్రు భారత్ ఖిలాఫ్ పని చేసిండ్రు అన్ని దొరికినట్టే దల్లుమని వేల్చేస్తే ఈడ మనకు సీసీ కెమెరాలు కరెంటు బచాస్తుంది ఆడికి బియ్యపు గింజలు మనకి పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ నా కొడుకుల కోరిక మేరకు బిర్యానీ చెయ్యే మేరకు ఓ చెయ్యే మేరకు ఏ చెయ్యే అనే పీకుడు కట్ట మాటలు ఉంటాయి ఇలా అని అయితే నేనేమంటా అంటే దానికంటే బెస్ట్ ఆపరేషన్ ఏంది అని అంటే ఉంటారు పుణ్యాత్ములు కొంతమంది మన ఆయువు పోసుకొని కూడా వాళ్ళు బతకాలని అంట కదా ఈ అన్నోన్ గన్మెన్స్ వీళ్ళకు కొంచెం మనం ఇచ్చేసినాం అనుకో ఒక ఛాన్స్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే భారత్ కా దుష్మన్తో వాళ్ళ దుష్మన్ అనుకొని చెప్పి వాళ్ళు లేపేస్తున్నారు ఇప్పటిదాకానైతే గదే అయింది సో వాళ్ళు చల్లగా బతకాలని మాయువు కూడా పోసుకొని వాళ్ళు జీవితాంతం వాళ్ళ కుటుంబాలు కూడా పుణ్యం కట్టుకోవాలని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి జై.